హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఒకే ఒక హత్య. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఉగ్రవాది హత్య జరిగింది. 2023లో జరిగిన ఈ హత్యకు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క పర్ఫెక్ట్ ఎవిడెన్స్ను కూడా కెనడా కనిపెట్టలేకపోయింది. ఇందులో 5 ఐస్ నేషన్స్ అంటే అగ్రదేశాలైన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల ఇంటెలిజెన్స్ అన్నీ కూడా పనిచేశాయి. అయినా కూడా ఒక్క ఎవిడెన్స్ను కూడా బయట పెట్టలేకపోయాయి. తాజాగా యూకే ఇంటెలిజెన్స్ ఒక కీలకమైన డాక్యుమెంటరీని బయటపెట్టింది. అందులో ఏమని చెప్పిందంటే, నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేము కొన్ని కీలకమైన ఆధారాలను కెనడా గవర్నమెంట్కు ఇప్పటికే అందజేశాం. 2023లోనే ఈ ఆధారాలను వారికి ఇచ్చేసాం. కెనడాలోని కొంతమంది కీలక వ్యక్తుల కాల్ డేటాను సేకరించి వాటిని విశ్లేషణ చేసిన తర్వాత అందులో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి, దీంతో పాటు గుర్పట్వంత్ సింగ్ పన్ను, అవతార్ సింగ్ ఖండా ఇలాంటి వ్యక్తుల హత్య గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా మొత్తాన్ని కెనడా గవర్నమెంట్కు అందించామని యూకే తాజాగా ప్రకటన చేసింది. వీటన్నిటినీ చూసుకుంటే ఒకవైపు అమెరికా, మరోవైపు యూకే, ఇటు కెనడా ఇలాంటి అగ్రదేశాల ఇంటెలిజెన్స్లు 3 కలిసి పనిచేసినా కూడా ఎక్కడ ఒక్క ఇండియాకు వ్యతిరేకంగా ఒక్క ఎవిడెన్స్ను కూడా కెనడా సంపాదించలేకపోయింది. అంటే ఈ హత్య ఎంత హై ప్రొఫైల్డ్గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మన దేశ అజిత్ దోవల్ అండ్ అమిత్ షా చాలా కీలకంగా పనిచేసినట్లు సమాచారం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా కేంద్రంగా పనిచేస్తూ మన భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ వచ్చాడు. అయితే అతన్ని కొంతమంది చంపేయాలని నిర్ణయించుకున్నారు. 2023లో ఈ హత్య జరిగిపోయింది. 2023 జూన్లో ఈ హత్య జరిగింది. అప్పటి నుంచి కెనడా గవర్నమెంట్ మన ఇండియానే ఈ హత్య చేయించింది అని బాగా అనుమానిస్తోంది. అందుకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలను సేకరించాలి అని పనిగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ను కూడా సేకరించలేకపోయింది. అతన్ని చంపిన వాళ్ళు ఎవరు, ఆ వ్యక్తి ఎక్కడికి సంబంధించిన వాడు అనే దానికి సంబంధించి ఎక్కడా కూడా కీలక ఆధారాలు కెనడాకు లభించలేదు. ఇందుకు సంబంధించి కాన్సెప్చువల్ ఇంటెలిజెన్స్ను అమెరికా ఇప్పటికే కెనడాకు అందజేసింది. అంటే ఈ హత్యలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు, ఎవరు హత్య చేసి ఉండవచ్చు, అతనికి ఎవరెవరితో లింకులు ఉన్నాయి అండ్ అతనికి ఇండియాకు సంబంధించి ఎటువంటి లింకులు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక కాన్సెప్చువల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను అమెరికా కెనడాకు అందజేసింది. అయితే ఈ కాన్సెప్చువల్ ఇంటెలిజెన్స్ రిపోర్టుకు ఇప్పుడు పలానా పర్సన్ చంపి ఉండవచ్చు అనే అనుమానంతో ఒక రిపోర్ట్ను తయారు చేస్తుంది. కానీ ఆ పర్సన్కు, ఆ హత్యకు నిజంగా సంబంధాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి కెనడా కనీసం ఒక చిన్న ఆధారాన్ని సైతం సేకరించలేకపోయింది. దీంతోపాటు బ్రిటన్కు సంబంధించి కాల్ డేటాను విశ్లేషించి దీనికి సంబంధించిన పూర్తి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను అందించినా కూడా అసలు కనీసం ఎక్కడా కూడా ఆధారాలు దొరకకుండా ఈ హత్య జరిగింది అని స్పష్టంగా అర్థమవుతోంది. అందువల్లనే 2023లోనే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మన ఇండియాపై ఆరోపణలు చేశారు. ఇండియానే ఈ హత్య చేసి ఉండవచ్చు, మాకు పర్ఫెక్ట్ ఎవిడెన్స్లు లేవు, కానీ మాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది. ఇందులో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చాలా కీలకంగా పనిచేశారు అని కూడా మాకు అనుమానం ఉంది అని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారే తప్ప అందుకు ఎక్కడా కూడా ఒక ఆధారాన్ని సైతం ప్రొవైడ్ చేయలేకపోయారు. మన ఇండియా కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. మీరు ఆధారాలు చూపించి మాట్లాడండి, ఊకే ఈ విధంగా ఆరోపణలు చేస్తే బాగోదు అని కూడా ఇండియా స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఆ సమయంలోనే ఇండియా అండ్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతేకాకుండా వాణిజ్య సంబంధాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అయితే నిజానికి జస్టిన్ ట్రూడో మన దేశంపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి అప్పట్లో సిక్కుల ఓటు బ్యాంక్ అతనికి చాలా కావాల్సి ఉంది కాబట్టి అటువంటి ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ను ప్రొవైడ్ చేయలేకపోయారు. మన ఇండియాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. అమెరికా కూడా మన
ఆర్మీ జవాన్ అయిన వికాస్ యాదవ్కు సంబంధించి ఒక కీలకమైన ఆరోపణను గుప్పించింది. అదేమిటంటే తమ దేశంలో తలదాచుకుంటూ ఉన్న గుర్పట్వంత్ సింగ్ పన్నును చంపడానికి ఈ వికాస్ యాదవ్ అనే సిఆర్పిఎఫ్ జవాను పనిచేశాడు, అందుకు సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అమెరికా సైతం ఆరోపణలు చేసింది. నిజానికి మన భారతదేశం ఎదుగుతున్న క్రమంలో మనల్ని టార్గెట్ చేయడానికి అని ఈ 5 ఐస్ నేషన్స్ మన ఇండియాపై ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కెనడా పనిచేస్తుంది. అంతేకాకుండా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కొంచెం తక్కువే, కానీ అక్కడ కూడా ఖలిస్తానీ ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలు పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మన ఇండియా అభివృద్ధి పరంగా ఎదుగుతోంది కాబట్టి రీసెంట్గానే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మన ఇండియా ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పరంగా అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ దేశాన్ని టార్గెట్ చేయాలి అని ఈ 5 ఐస్ నేషన్స్ భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కెనడాలో జరిగిన ఒక హత్యను తీసుకుని అందులో ఇండియాను ఇరికించడం ద్వారా మన దేశాన్ని టార్గెట్ చేయవచ్చు, తద్వారా మరీ వీలైతే ఆంక్షలను సైతం విధించవచ్చు అనే విధంగా ఆ దేశాలు కుట్రను పన్నాయి. దీనికి కారణంగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును చూపించే ప్రయత్నం చేశాయి. నిజానికి మరో యాంగిల్లో మనం గనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ హత్య వెనుక మన ఇండియానే ఉండి ఉండవచ్చు అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ హత్య చాలా హై ప్రొఫైల్గా జరిగింది. జనరల్గా మన లోకల్గా ఎక్కడైనా హత్యలు జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఇట్టే దొరికిపోతాయి. లోకల్ పోలీసులు వాటిని ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వెంటనే తెలిసిపోతుంది. కొన్ని విషయాల్లో అయితే ఒక 6 months ఆర్ 1 year టైం పట్టే అవకాశం ఉంటుందే తప్ప పూర్తి ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ కెనడాలో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మాత్రం అమెరికా, యూకే, కెనడా ఇలాంటి అగ్రదేశాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం సైతం దొరకలేదు. అంటే ఖచ్చితంగా దీని వెనుక హై ప్రొఫైల్ వ్యక్తులే ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం అందుతుంది. నిజానికి మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమైన రా విదేశాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. పాకిస్తాన్లో అనేక టార్గెటెడ్ కిల్లింగ్స్ చేయిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్లను ఉపయోగించుకుని పాకిస్తాన్లో ఈ పనిని పూర్తి చేస్తోంది. సో అదేవిధంగా కెనడాలో కూడా ప్రస్తుతం మన ఇండియాలో లారెన్స్ బిష్నోయ్ సబర్మతి జైల్లో ఉన్నాడు. అతనికి సంబంధించిన గ్యాంగ్ను ఉపయోగించుకుని కెనడాలో ఈ పనిని పూర్తి చేస్తోందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ని ఇతర రాష్ట్రాలకు ఎక్కడా కూడా కేంద్రం ట్రాన్స్ఫర్ చేయడం లేదు. ఆయన ఒక ప్రత్యేక ఖైదీగానే చూస్తుంది. మహారాష్ట్ర అండ్ యూపీ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆయన్ను మేము విచారించాలి, మాకు అప్పగించండి కొన్ని వారాలు, ఎందుకంటే ఆయనకు సంబంధించి మా రాష్ట్రంలో కేసులు ఉన్నాయి కాబట్టి విచారణకు ఒప్పుకోండి అని చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆయన్ను బయటికి పంపిస్తే థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆయన సబర్మతి జైలును దాటించి ఎక్కడికి పంపించే అవకాశమే లేదు అని కేంద్ర హోంశాఖ ఏకంగా నోటిఫికేషన్ని జారీ చేసింది. సో ఆయనకు సంబంధించిన గ్యాంగ్ను ఉపయోగించుకుని విదేశాల్లో ఇలాంటి పనిని పూర్తి చేస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కానీ ఇందుకు ఎక్కడా కూడా ఆధారాలు బయటపడడం లేదు. అండ్ ఇంత హై ప్రొఫైల్ హత్య చేయడం అంటే ఖచ్చితంగా ఏ దేశమైనా ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రమే ఇలా చేయగలరు. కాబట్టి ఇదే గనుక నిజం అనుకుంటే ఖచ్చితంగా మన దేశ విదేశాంగ విధానం పూర్తిగా మారినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో మన పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే 26/11 లాంటి ముంబైపై అతిపెద్ద ఉగ్రవాద దాడి జరిగినా కూడా దానిపై మనం కనీసం మాత్రం ఇన్వెస్టిగేషన్ సైతం పూర్తి చేయలేదు. పాకిస్తాన్పై అప్పటి ఆర్మీ మేము యుద్ధానికి దిగుతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పినా కూడా కేంద్ర హోంశాఖ అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. పి చిదంబరం అండ్ ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా ఒత్తిడితో ఈ పనికి నో చెప్పేశారు. సో ఇక చివరికి ఇన్వెస్టిగేషన్ అయినా సరిగ్గా పూర్తి చేశారా అంటే దానికి సంబంధించిన పేపర్లన్నిటినీ పాకిస్తాన్కు అప్పగించి మీరే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిందితుడు ఎవరైతే తేలుతారో అతన్ని జైల్లో వేసి న్యాయం కల్పించండి అని పాకిస్తాన్ లాంటి దేశాన్ని మనం కోరిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు మోదీ గవర్నమెంట్లో ఆ విధంగా ఇంటెలిజెన్స్ లేదు. ప్రోయాక్టివ్గా మన ఇంటెలిజెన్స్ పని చేస్తుంది. విదేశాల్లో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా కూడా
బతకకూడదు అనే విధంగా మోదీ గవర్నమెంట్ పనిచేస్తుంది. గతంలోనే ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఎన్నో చేశారు. విదేశాల్లో ఉన్నా కూడా ఒక ఉగ్రవాది స్వేచ్ఛగా తల దాచుకోలేడు అనే విధంగా మోదీ స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మన దేశానికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సరిగ్గా మరణిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇటు పాకిస్తాన్లో టార్గెటెడ్ కిల్లింగ్స్ అయినా, అటు కెనడాలో కిల్లింగ్స్ అయినా కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ పనిని పూర్తి చేస్తున్నాయని అనుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన ఇంటెలిజెన్స్ విభాగమే ఈ హత్యలను చేయిస్తుందా, లేదంటే వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్ రైవల్రీలో భాగంగా ఈ హత్యలు జరుగుతున్నాయా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.